ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయించే రెసిపీ వచ్చేసి దోశ విత్ ఆనియన్ అండి. ఆనియన్ అంటే ఆనియన్ ఒక్కటే వేయట్లేదు, దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్క అండి. ఇవన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకొని బౌల్లోకి తీసుకొని బాగా కలిపేసుకోవాలి. వీటిల్ని కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని మనము ఆల్రెడీ దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదండి. నార్మల్గా ఎట్లా రెడీ చేసుకుంటాం అలాగే రెడీ చేసుకోవాలి. అయితే నేను దీంట్లో రాగులు కూడా వేశాను. 1 గ్లాస్ మినపప్పుకి 1/2 గ్లాస్ రాగులు వేసి 1.5 గ్లాస్ రైస్ అయితే వేశాను. క్వాంటిటీ అది నేను తీసుకున్నది. అయినా దోశలు బాగా వస్తాయి, ఎందుకంటే రైస్ క్వాంటిటీ తగ్గిద్దామని నేను ఈక్వల్ క్వాంటిటీస్ వేస్తున్నాను అనమాట. దోశ అయితే బాగా వస్తుంది. దీన్ని మార్నింగ్ సాల్ట్ కలుపుకొని దోశ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్చగా వేసుకున్నాను. దోశ వేసుకొని పెనం మీద దోశ వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన కరివేపాకు, కారం చల్లుకోవాలండి. ఈ కారము మంచి టేస్ట్ ఇస్తుంది దోశకి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసి కారంని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తము. ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఒకవైపే కాదు, రెండో వైపు కూడా కాల్చుకుంటే కొద్ది కారం కూడా ఫ్రై అయినట్టు ఉంటుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. రెండు వైపులా కాల్చుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.